ఏపీ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు రగిలే. నందమూరి బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్పై జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాలకృష్ణపై వైసీపీ ఇన్ఛార్జ్ దీపికారెడ్డి భర్త వేణురెడ్డి చేసిన హైదరాబాదులో ఉండేవాడి కాళ్ల కింద బతుకుతున్నాం, వారికి ఓట్లు వేస్తాం, వారు హైదరాబాదులో కూర్చుంటారు, మనం ఇక్కడ బానిస బతుకులు బతుకుతున్నాం అన్న వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహావేశం రేపగా కొంతమంది బాలయ్య అభిమానులు, టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయంలోకి చేరుకుని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డై హిందూపురంలో హై టెన్షన్ పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన దీపికారెడ్డి, ఆమె భర్త చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహావేశంతో జరిగిన ఈ దాడిని మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ఇది చంద్రబాబు బాలకృష్ణ ప్రోత్సాహంతో జరిగిన దాడి అని ఆరోపిస్తూ ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులను పూర్తిగా భంగపరిచే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఫర్నిచర్ ధ్వంసం చేయటం, కార్యకర్తలపై దాడులు చేయటం హేయమైన చర్యగా పేర్కొన్న జగన్ పోలీసుల నిర్లక్ష్యం కూడా అంగీకరించవలసిందేనని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం శాంతి భద్రతల యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ అల్లర్లకు ప్రోత్సాహం అందిస్తున్నారంటూ ఆరోపించిన ఆయన, ఇది వైసీపీపై దాడి మాత్రమే కాక ప్రజాస్వామ్యం మరియు రాజకీయ స్వేచ్ఛను నమ్మే ప్రతి పౌరుడిపై దాడి అని వ్యాఖ్యానించారు. మొత్తంగా హిందూపురం ఘటన వైసీపీ కూటమి మధ్య తగాదాలను మరింతగా ముదిర్చి ఏపీ రాజకీయాలు మళ్లీ వేడెక్కేలా చేసింది. ఒక్కసారి ఆలోచించేయండి, ఎందుకు అంటే దాదాపు 40 సంవత్సరాల్లో ఒక బానిసలాగా ఎవరిని కిందో బతుకుతున్నాం మనం. ఇది ఒక్కసారి ఆలోచించండి. హిందూపుర ప్రజలందరూ ఆలోచన చేస్తుంది ఏంటంటే, ఒక బానిసల్లాగా ఎవరో హైదరాబాద్ లో కూర్చొని లేవని కింద బతుకుతున్నాం. వానికి ఓట్లు వేస్తాం, వాడు ఎడ కూర్చుంటాడు, మనం ఈ బానిస బతుకుతున్నాం. ఆలోచించండి అన్న, మనల్ని మనం పరిపాలించుకోవాలా లేకపోతే ఎక్కడో ఉన్న వ్యక్తుల చేతుల కింద వాళ్ళ కాళ్ళ కింద బతకాలనేది మీరు ఆలోచించినట్టు.